హలో అండి. జై శ్రీరామ్. తక్కువ ఆయిల్‌తో లంచ్ ప్లేట్, ఇంకా జీరో ఆయిల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే మన ఛానల్‌లో రాబోతున్నాయి. మీరు హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచండి. నేను కూడా హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి చేంజ్ అయ్యాను. మీరు హెల్తీగా ఉండి, మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచాలి అనుకుంటే మాత్రం మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ హెల్తీ వంటలతో పాటు మీకు మంచి మంచి టిప్స్ కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇది మనకి చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుందనమాట. ముందుగా ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అయితే నేను రీసెంట్‌గా పోస్ట్ చేసిన మా ఇంట్లో ఉన్న పప్పాకుతో కూరని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇందుకోసం నేను పెసరపప్పుని 2, 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఎందుకు అంటే ఈ పప్పుల్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుందనమాట. దీనివల్ల మనకు పట్టుబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఇలా 2, 3 గంటలు నానబెట్టి ఆ నీటిని పారబోసి మనం మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్ళు పోసి కర్రీ చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, అందువల్ల మీరు పెసరపప్పు అయితే 2, 3 గంటలు, అది కందిపప్పు అయితే 1 గంట అయితే నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లమ్ అయితే రాదు. సో, నేను ఇలాగైతే మా ఇంట్లో ఉన్న ఆకుని ఇలా ఆకుల వరకే తుంచుకున్నాను. మీకు తక్కువ ఉంటే కాడలు కూడా వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు ఆకు ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసుకున్నాను. ఈ ఆకుల్లో ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో, అందువల్ల మనము ఈ ఆకుని బాగా ఇదిలించాలి. ఇదిలించి దీన్ని పక్కన పెట్టేసుకొని నీళ్ళు పోసేసుకొని దాన్ని కడుక్కున్న తర్వాత మనం నీళ్ళు పోసుకొని 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో గింజలు కూడా ఉంటాయి. ఇలా ఇదించడం వల్ల గింజలు, పురుగులు లాంటివన్నీ కూడా కిందకొచ్చేస్తాయి. సో, మనం క్లీన్ చేసుకొని ఈ గింజల్ని మనము వేరే ప్లేస్‌లో కానీ వేసుకున్నట్లయితే మనకు మళ్ళీ అక్కడ కూడా ఇలా చెట్లు మొలుస్తాయి. సో, మనకు హ్యాపీగా అక్కడ కూడా పప్పాకు అనేది వస్తుందనమాట. నేనైతే 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను. ఆకైతే నీట్‌గా అయిపోయింది. పురుగులు ఏమీ లేకుండా. ఇలా మన ఇంట్లో ఉన్న న్యాచురల్ ఆకుకూరలతో వంట చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఎందుకంటే మనం ఇందులో పురుగు మందులు ఏమి కూడా స్ప్రే చేయం కదా! బయట కొన్న ఆకుకూరలకైతే ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేస్తారు పురుగు పట్టకుండా. సో, మనం అవి వండుకున్నా కూడా ఒక్కోసారి ఆ మందులు స్మెల్లే వస్తూ ఉంటుంది. ఇలా మన దగ్గర ఇలా ఆకుకూరలు ఉంటే మాత్రం వాటిలతో ఎక్కువగా వంటలు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వీడియోస్ చూడకుండా ఉంటే ఈ ఆకుకూరలో ఉన్న బెనిఫిట్స్ 2 రకాల ఆకుకూరలకు సంబంధించిన వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. ఇంకెప్పుడు కూడా మీరు ఇంట్లో ఆకుకూరలే వండుకోవడానికి ఇష్టపడతారనమాట. అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, నేను ఆకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పప్పుని మళ్ళీ కడుక్కొని నీళ్ళు పోసి ఇందులో నేను పసుపు, ఇలా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాననమాట. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 పెద్ద పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకున్నాననమాట. ఇది ఉడికే లోపల నేనైతే ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకున్నాను. అలాగే టొమాటో, చింతపండు కూడా నీట్‌గా కడిగి పక్కనుంచుకున్నాననమాట. లేట్ లేకుండా మనము వంట చేసుకునేటప్పుడు గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసేసుకుంటే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుందనమాట. నేనైతే అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే స్టవ్ అంటిస్తాననమాట. అంటే తాలింపుకి, కర్రీకి, రైసు అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే నేను వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఒక్కోసారి ఒక్కోదాన్ని చేయడం వల్ల మనకు గ్యాస్ వేస్ట్ అవుతుందనమాట. సో, మీరు అది కూడా దృష్టిలో ఉంచుకోండి. అన్నీ రెడీ చేసుకుంటే మనకు వంట కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు మీరు రైస్ కూడా మార్చాలన్నమాట. అంటే దంపుడు బియ్యం తీసుకోవాలి. న్యాచురల్ రైస్‌ని అయితే మీరు వాడాలన్నమాట. నేనైతే మైసూర్ మల్లిగా రైస్ అయితే వాడుతున్నాను. 4, 5 ఇయర్స్ నుంచి. అది లైట్‌గా ఉంటుంది. డైజెషన్ కూడా ఫాస్ట్‌గా అవుతుంది. మనం తక్కువ తిన్నా కూడా మనకు పొట్ట ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ మైసూర్ మల్లిగా అనేది చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. మీరు కూడా మీ డైలీ రొటీన్‌లో రైస్‌ని ఫస్ట్ మార్చండి. తర్వాత ఆయిల్స్ మార్చండి. ఇంకా పసుపు, కారం లాంటివి కూడా న్యాచురల్ ప్రొడక్ట్సే వాడండి. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్‌కైతే మనీ ఎంతైనా ఖర్చు పెడతారు కానీ, హెల్తీ ఫుడ్ కోసం మాత్రం అస్సలు మనీ ఖర్చు చేయరు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం హెల్తీగా ఉంటే హాస్పిటల్‌కి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా! పైగా తక్కువ ఖర్చుతోనే మనం హెల్తీగా ఉండొచ్చు అనే విషయం మీరు తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్‌కి 10,000 ఖర్చు అవుతుందనుకోండి వస్తువులన్నిటికి కూడా. ఒక 2, 3,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే మనము హెల్తీ ఫుడ్ అయితే తినొచ్చనమాట. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్‌తో హెల్తీగా ఉండొచ్చు. ఈ ఎక్స్ట్రా 2, 3,000 ఖర్చు పెట్టడానికి మనసొప్పక కెమికల్ ఫుడ్ అయితే తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇది మైసూర్ మల్లిగాతో నేను వంట చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. ఇప్పటి వరకు జరిగిపోయింది. సరే, ఇక మీదటైనా సరే మీరు హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. పెద్ద ఖర్చేమీ అవ్వదు. సరే, ఇప్పుడు మనకు పప్పు అనేది ఉడికిపోయింది. ఇందులో మనం కట్ చేసుకున్న ఆకుకూర వేసేసి ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఇది ఉడికాక టమాటో, చింతపండు వేసి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఉప్పేసుకొని మనం ఎన్నించుకున్న తర్వాత తిరగమాత పెట్టేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. తిరగమాతలో కూడా మీకు ఒక వెరైటీ ఉంది. చాలామందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలీదు. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక హెల్తీ ఫుడ్ విషయానికొస్తే మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఈ 2, 3 వేలతో మనం ఎన్నో వేలు మనం మిగిలించుకోవచ్చు. ఇది అర్థం కాదు చాలామందికి చెప్పినా కూడా ఎంతో పిసినారితనం చూపిస్తూ ఉంటారు. మీరు ఇక మీదటైనా మారి హెల్తీ ఫుడ్ కోసం ఖర్చు పెట్టండి. హాస్పిటల్‌కి కాదు. మన వీడియోస్ ఇకపైన కంటిన్యూగా చూస్తే
మీకే చాలా చేంజ్ వస్తుంది. మీరే మారతారని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీని హెల్తీగా ఉంచాల్సింది ముఖ్యంగా ఆడవాళ్ళు. మీరు కేర్ తీసుకొని మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచితే మీ పిల్లలు హెల్తీగా ఉంటారు. మీ హస్బెండ్ మీరు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ పనికిమాలిన మందులేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. సో, ఇప్పుడు మనము కర్రీ అయిపోయింది. తిరగమాత విషయానికొస్తే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇది తిరగమాత వడియం అనమాట. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇందులోనే తిరగమాత దినుసులన్నీ ఉంటాయి. ఇది కొంచెం తుంచి ఇందులో వేసుకొని, ఇది చిటపటలాడి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటే మనకు తిరగమాత అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇందులో ఉప్పు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ పప్పు కూరల్లో ఉప్పు మిరపకాయలు వేస్తే ఆ టేస్ట్, స్మెల్ చాలా బావుంటుంది. ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఈ కర్రీలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే టేస్టీ పప్పు కూర మనకు రెడీ అనమాట. ఇది సూపర్ హెల్తీ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తర్వాత నేను అరటికాయ ఫ్రై అయితే చేశాను. అరటికాయకి ముందుగా తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని సిమ్‌లో పెట్టి మనం ఆ నీళ్ళన్నీ ఇంగిపోయేలాగా ఉడికించుకోవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ పారబోసేస్తారు. అలా పోయడం వల్ల మనకు పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కొద్దిగా నీళ్ళు పోసుకొని అవన్నీ ఇంకిపోయేలాగుంటే ఆ పోషకాలు అందులోనే ఉంటాయి. అందుకని నేనైతే తక్కువ నీళ్ళు పోసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేలాగే ఉంచుకుంటాను. తర్వాత ఇందులోకి నేను పొడి రెడీ చేసుకుంటున్నాను. వేరుశనగపప్పులు, పుట్నాల పప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా తెల్లగడ్డ వేసి ఇలా పొడి చేసుకొని పక్కనుంచుకున్నాననమాట. మా వారికైతే ఇలా పొడి వేస్తే నచ్చదు. నాకైతే ఇష్టం కాబట్టి ఆయనకి కొంచెం పక్కన తీసి పెట్టేసి నేను పొడి చల్లుకుంటాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి తెల్లగడ్డ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఇందులో ఉన్న చెమ్మంతా ఇంకిపోయేలాగా ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే చెమ్మంతా కూడా ఇంకిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా మిరప్పొడి వేసేసుకొని మా హస్బెండ్‌కి అయితే కొంచెం పక్కన తీసి పెట్టేశాను. చివర్లో నాకు నచ్చినట్లుగా నేను శనగల పొడి వేసుకొని కొంచెంసేపు అలా మిక్స్ చేసేస్తే టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదనమాట ఈరోజు మా లంచ్. ఇక ఇందుకోసం నేనైతే మైసూర్ మల్లిగ రైస్ కొంచెం పెట్టుకున్నాను. తర్వాత ఆకుకూర పప్పు కొంచెం బౌల్‌కి తీసి పెట్టుకున్నాను. తర్వాత పెరుగు, ఇంకా క్యారెట్, ఇంకా కీరా అనమాట. గుడ్ ఫ్యాట్స్ కోసం నెయ్యి కూడా వేసుకున్నాను. చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగ్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా హెల్తీ ఫుడ్‌లోకి రండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు మంచిగా టిప్స్ ఇస్తూ ఉంటాను. ఇలా హెల్తీ ఫుడ్ గురించే కాకుండా చాలా విషయాల గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాము. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. యూజ్ అవుతుంది. ఇంతేనండి ఈరోజు వీడియో.